మహాసైన్యం ఉన్నవాడు, దేవతా సైన్యం ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన తండ్రి పరమశివుడు. ఆ మాట చెప్తే పొంగిపోతాట. కొడుకు వృద్ధిలోకి వచ్చాడనుకోండి, ఆయన కొడుకండి అన్నారనుకోండి, ఆ తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది. పరమేశ్వరుడికి పొంగు ఉండదు, కుంగు ఉండదు. కానీట సుబ్రహ్మణ్యుడి తండ్రి అండి అంటే మాత్రం అవునండి అని ఇలా పొంగిపోతాట. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి వృత్తాంతం ఇవాళ చెప్పబడితే నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఎంత పొంగిపోతారు. పైగా వినాయకుడికి అపారమైన ప్రీతి అన్నగారికి తమ్ముడంటే. ఎందుకో తెలుసా అండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన జీవితంలో తను సాధించుకోలేకపోయింది ఒక్కటే ఉంది. ఏమిటో తెలుసా అండి? వల్లిని పెళ్లి చేసుకోలేకపోయాడు. అంత తొందరగా దొరికేదైతే వల్లి ఎందుకు అవుతుంది? అలా దొరకనిది మహా చక్కటి కుటుంబంలో పుట్టేది కాబట్టే వల్లి అవుతుంది. కాబట్టి వల్లిని పెళ్లి చేసుకుందామని సుబ్రహ్మణ్యుడు వెంపర్లాడాడు. కానీ ఆమె ఆయన వంక చూడ్డానికి కూడా ఇష్టపడకపోతే ఆఖరికి కిరాతుడి వేషం కట్టాడు సుబ్రహ్మణ్యుడు. ఆమె ఏదో ఓ కోయ పిల్లలా తిరుగుతోంది. కిరాతుడి వేషంలో వస్తే చూస్తుందేమో అనుకున్నాడు. ఆమెమీ చూడలేదు. అప్పుడు ఆయన, ఇన్ని వేషాలు కట్టినా ఎంత ప్రయత్నం చేసినా వల్లి మనది అవ్వట్లేదు, వల్లి మనది అయ్యేట్టు చేయగలిగిన వాడు అన్నయ్య ఒక్కడే, ఈ విఘ్నాలు తీసేసేవాడని అన్నయ్యకి నమస్కారం చేశాడు. వెంటనే వినాయకుడు ఏం చేశాడో తెలుసా అండి? తమ్ముడా, నేనుండగా నీకెందుకురా బెంగ అని వెంటనే ఏనుగైపోయి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి వల్లిని తరిమాడు. ఆ వల్లి ఏనుగు వచ్చేస్తోందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంలో కిరాత వేషంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో నించున్నాడు. ఈ పిల్ల వృద్ధ బ్రాహ్మణుడే కదా, రక్షిస్తాడని పరిగెత్తుకెళ్ళి గట్టిగా కౌగిలించేసుకుంది. ఏమిటి ఇలా కౌగిలించుకున్నావు? వదులు వదులంటాడు. నీవు తిది అంటే ఆవిడంది, వెనక ఏనుగు తరువుకు వస్తోంది, అందుకు కౌగిలించుకున్నాను, రక్షించండి రక్షించండి అంది. ఆయన తన నిజస్వరూపాన్ని ప్రకటించాడు. ఏనుగు ఇంకెందుకు తమ్ముడు మరదలు కలిసిపోయిన తర్వాత అన్నగారు వెళ్ళిపోయాడు. అందుకని వినాయకుడు చేసిన పెళ్లి పెద్దన్నయ్య గారు పూనుకున్న తర్వాత పెళ్ళయింది వల్లీ కళ్యాణం. కాబట్టి ఆ కుటుంబంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు ఉన్న చోట గణపతి ఉంటారు కదండి. ఆ గణపతిని చూడగానేట సుబ్రహ్మణ్యుడు, అన్నయ్య నీ వల్లే అన్నయ్య ఇల్లాలతో ఇలా ఉన్నాను అని మురిసిపోతాట.